అనగా ఈరోజు మనం కలిగి ఉన్న సమాధానం చాలా చాలా విలువైంది, చాలా ఖరీదైంది. కానీ అదేమిటో ప్రతి నీచమైన దానికి, తుచ్చమైన దానికి, అనవసరమైన దానికి ఆరోగ్యమెంటలు దిగిపోయి సమాధానం పోగొట్టుకునే మూర్ఖులు ఎంతమంది లేరు చెప్పండి? ఎందుకు ఆ ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాం? ఎందుకు వ్యర్థమైన సంభాషణలతో ఆర్గ్యుమెంట్ దిగుతున్నాం? యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా? ఏమిటి పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్? వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఫ్రెండ్స్, వ్యర్థమైన సంభాషణలు అవసరమా? అమ్మ సహోదరులు కలిసినప్పుడు మీ యొక్క సంభాషణ దేని గురించి? ఆత్మీయ జీవితం గురించా? ప్రార్థనా జీవితం గురించి? సహోదరులు వింటున్నారా? మీరు మరొకరితో మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? సంభాషిస్తున్నప్పుడు దేని గురించి సంభాషిస్తున్నారు? మంచి విషయాలా లేక పనికి మాలిన విషయాలా? ముసలమ్మ ముచ్చట్లు అని బైబిల్లో కూడా లిఖించబడింది. దురద చెవులో అని బైబిల్లో లిఖించబడింది. దేని గురించి మీ సంభాషణలు? వ్యర్థమైన సంభాషణ. టాపిక్స్ ఉన్నాయి చూసారా? మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏమైతే ఉన్నాయో పనికి మాలిన టాపిక్స్. వినండి ఫ్రెండ్స్, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వెనుక ఉన్న టాపిక్ ఏమిటో జాగ్రత్త. దేని గురించి మాట్లాడుతున్నాం? వ్యర్థమైన సంభాషణ అయితే అది ఆర్గ్యుమెంట్ తీసుకెళ్తుంది. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగున? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున? ప్రయోజనం లేనటువంటి మాటలు ఎందుకు చెప్పాం? ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్పాం? ఈరోజు ఈ వాక్యం వింటున్న ఏ ఒక్కరితో ఆర్గ్యుమెంట్ చేయకండి. ఆర్గ్యుమెంట్ వ్యాజ్యము మొదలవుతుంది అని నీకు అనిపిస్తే బెటర్ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది, గొడవ మొదలవుతుంది అని నీకు అనిపిస్తే ఏం చేయాలి తెలుసా? లీవ్ దట్ పర్సన్ అండ్ లీవ్ దట్ ప్లేస్. అక్కడి నుంచి ఆ వ్యక్తిని విడిచిపెట్టి కామ్గా పక్కకు తప్పుకో, లేదా ఆ స్థలాన్ని విడిచిపెట్టి కామ్గా పక్కకు తప్పుకో. ఆ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపో. ఆ ప్రదేశాన్ని నుంచి, ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపో. అంతేగాని డోంట్ కంటిన్యూ దట్ ఆర్గ్యుమెంట్. సహజంగా ఆర్గ్యుమెంట్ ప్రారంభమైందయా అంటే ఎక్కడికి వెళుతుందో తెలియదు, ఎక్కడ ముగుస్తుందో తెలియదు. కొన్ని సందర్భాల్లో మాటల ఆర్గ్యుమెంట్ కాస్త చేతల్లోకి వెళ్ళిపోద్ది. ఆవేశంతో ఆ వ్యక్తి ఈ వ్యక్తిని కొట్టచ్చు, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని కొట్టచ్చు. ఆఖరికి ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువును తీసుకొని మీదకేయచ్చు, మరొకడు ఇంకొంచెం అఘాయిత్యం తీసుకొని పొడి చేసేయచ్చు. కోపతాపాలతో రగిలిపోయే వాళ్ళు జాగ్రత్తగా చూడండి. స్టార్టింగ్ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. చిన్న ఆర్గ్యుమెంట్ ఆఖరికి ఒకడు పొడుచుకునే విధంగా, భర్తను భార్య గాయపరిచే విధంగా కొట్లాట అవసరం అంటారా? దేవుడు అంటున్నాడు, వాట్ ఈస్ దిస్? వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు. నేనంటలో చూడు, బైబిల్లో ఉంది, నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు. నీ ఆత్మీయతను వేస్ట్ చేసుకుంటున్నావు. ఈ పనికి మాలిన ఆర్గ్యుమెంట్ల వల్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు. నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రశాంతతను పాడు చేసుకుంటున్నావు. నువ్వు కలిగి ఉన్న నెమ్మదిని పాడు చేసుకుంటున్నావు. నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నావు. మళ్ళా ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడేంత వరకు గిలగిలా కొట్టుకుంటానే ఉంటావు. నీకు మనస్సాక్షి ఉన్నట్లయితే, నీ మనసులో దేవుడు ఉన్నట్లయితే
ఒక వ్యక్తితో అనవసరంగా ఆర్గ్యుమెంట్కి దిగిన, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, తోటి సేవకుడు కావచ్చు, ఒక ఆర్గ్యుమెంట్కి దిగిన, వాగ్వాదానికి దిగిన, అనవసరంగా నోరు పడేసుకున్న, ఎప్పటి వరకు నువ్వు సమాధానం పోగొట్టుకుంటావు తెలుసా? ఆ వ్యక్తితో మరలా నువ్వు వెళ్ళాం, సారీ, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, నేను నీతో అనవసరంగా గొడవ పడ్డాను అని నువ్వు చెప్పి సారీ అని నువ్వు సారీ చెప్పేంత వరకు ప్రశాంతత నీకు ఉండదు. అవసరం అంటారా? ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి సారీ చెప్పి క్షమాపణ కోరి తలదించుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకు చెప్పండి? భయభక్తులను వ్యర్థం చేసుకుంటున్నావు, ఆత్మీయతను వేస్ట్ చేసుకుంటున్నావు, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నావు, దేవునిని గూర్చిన ధ్యానమును హీనపరుస్తున్నావు. అంతేకాకుండా చివరిగా నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. నీ మాటల వల్ల నువ్వేమిటో తెలియాలంటే నీ నోరు విప్పితే చాలు. ఒక విషయం తెలుసా అండి మీకు? మీ ఎదురుగుండా ఉన్న వ్యక్తి మంచోడా చెడ్డోడా తెలియచేసేది ఎవరో తెలుసా? పక్కింటోళ్ళు కాదు. ఎవరు చెప్పండి? వాడు నోరే. నీ నోరే తెలియజేస్తుంది మంచోడో చెడ్డోడో. ఒక వ్యక్తిని జాగ్రత్తగా 15 నిమిషాలు అతను మాట్లాడుతున్న మాటలు వింటే చాలు, అర్థమైపోతుంది అతడు మంచోడో చెడ్డోడో. నువ్వేమిటో, నీ బుద్ధి ఏమిటో, నీ బ్రతుకేమిటో తెలియచేసేది నువ్వు మాట్లాడే మాటలే. నీ నోరు, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. నీ పెదవులే నీ మీద దోషారోపణ స్థాపించుచున్నవి. ఫ్రెండ్స్, వింటున్నారా? ఎవడో చెప్పాల్సిన అవసరంలా నువ్వేమిటో, నీ బుద్ధి ఏమిటో, నీ బ్రతుకేమిటో నీ నోరే తెలియచేస్తుంది. ఆ నోరు సరిగా ఉంటే ఎంత బాగుంటుందండి. పాత సామెత, నోరు బాగుంటే ఊరు బాగుంటుందట. ఏమిటది? నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మా ఇంట్లో అసలు ఏం బాగాలేదండి, మా ఇంట్లో ఏం బాగుండదండి, నా భర్త మంచోడు కాదండి, నా భార్య మంచిది కాదండి, నా పిల్లలు మంచోళ్ళు కాదండి, మా పరిస్థితులు ఏం బాగాలేదండి. ఇలా వాగడం కంటే అసలు నీ నోరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. బైబిల్ సెలవిస్తుంది, మనిషి పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ప్రతి వ్యర్థమైన మాటను బట్టి నువ్వు లెక్క అప్పగించాలి. ముగించేస్తున్నాను. ప్రశాంతంగా జీవించడానికి దేవుడు పిలిచాడు. ఈరోజు నువ్వు అశాంతిలో జీవిస్తున్నావు, అసమాధానంగా జీవిస్తున్నావు. కారణం తెలుసా? నీ భర్తతో నీకు సమాధానం లేదు, నీ భార్యతో నీకు సమాధానం లేదు. నీ మూర్ఖత్వం వల్ల సమాధానం పోగొట్టుకుంటున్నావు. పనికి మాలిన విషయాలను గురించి ప్రస్తావించటం వల్ల ప్రశాంతతను పోగొట్టుకుంటున్నావు. ప్రశ్న, ఎంతకాలం? దేవుడు అంటున్నాడు, మీరు సమాధానంగా ఉండడానికి పిలువబడ్డారు. ఏమిటి గొడవలు?